ఒక చిన్న బాబుతో ఒక 2, 3 వీక్స్ బ్యాకు ఒక ఇంటర్వ్యూ చేశారు. అతని పేరు ఏదో నాకు రొట్టా సంథింగ్ ఏదో వస్తది. హ్మ్. అయితే అతను చిన్న పిల్లాడు. చాలా తక్కువ వయసు. 10 ఏళ్ళో, 12 ఏళ్ళో ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్‌కి విచక్షణ లేదు. అతన్ని గైడ్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ ఎడ్యుకేట్ కూడా అయ్యుండకపోవచ్చు. బట్ నందు అనే వ్యక్తి 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో మీకంటూ నేను స్టారు, ఇమేజ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషిగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. మీరు ఆ ఇంటర్వ్యూ చేసి ఉండకపోతే బాగుండేది కదా! చెప్పారు సార్ నాకు వేరే వాళ్ళు. హ్మ్. చెప్పారు. హ్మ్. అతని కాంటెంట్ అంతా గూడా అంటే నా ఇంటర్వ్యూ వరకు కాదు. మామూలుగా ఒకవేళ ఆయన చూస్తే తనున్నటువంటి ప్రాంతంలో, తన సర్కిల్‌లో వాళ్ళు చాలా కామన్‌గా, రెగ్యులర్‌గా అదే కాంటెంట్. హ్మ్. ఇప్పుడు మనం నేనేమి ఐ యామ్ నాట్ బ్యాకింగ్ ఇట్. ఐ యామ్ నాట్ ట్రైయింగ్ టు అంటే దాన్ని దానికేదో మోరల్ వాల్యూ యాడ్ చేయడానికి ప్రయత్నం కాదు. అతని కాంటెంట్ అది సార్. అతని కంటెంట్ అది. ఎప్పటినుంచో. ఇప్పుడు అవును. కాదు. గత 2 ఏళ్లగానో, 3 ఏళ్లగానో మిలియన్స్‌లో వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరెలా అయితే సోది చెప్పారో అలా నాకు రొట్టెగాడి గురించొచ్చి "అన్న అసలు అందులో నువ్వు మావోడిలా కనిపించినావే నువ్వు అసలు" అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో. హ్మ్. సో, దేర్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్ దట్ లవ్స్ దట్ పార్ట్. అండ్ అందులో ఎక్కడ నేను ఆ అబ్బాయిని ఏమన్నా అనటం, అనకుండా నేను ఆ అబ్బాయిని ఒక్క మాట అవునవును. కూడా అనను. నన్ను నేను అనుకుంటా మహా అవును. అయితే.